హల్లెలూయా. మనందరం ఒకసారి రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి సిస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, అలాగే దైవజనులు పాస్టర్ గారికి, అలాగే వాళ్ళు బాబును కూడా, మా ప్రియ ఆత్మీయ కుమారుడికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడ నాకున్న ఆత్మీయ సహోదరులు అందరికీ కూడా పేరు పేరున నా కుటుంబం తరపున, ద లెప్రసీ మిషన్ కుటుంబం తరపున కూడా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సో నేను ఒడిశా రాష్ట్రంలో బెరంపూర్లో నేను పుట్టాను. మా నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండేవాళ్ళు. మేము మంచి సనాతన ధర్మం నుండి మేము వచ్చాం. మా అమ్మగారికి 9 మంది పిల్లలు. ఆ 9 మంది పిల్లలు నేను ఆఖరిదాన్ని అన్నమాట. సో మా ఇంట్లో చాలామంది ఆడపిల్లలు గనక నేను పుట్టేటప్పుడు మా అమ్మ నాన్నగారు ఏం ఆలోచించారంటే, నా అక్కజల్లు మా అందములు ఏంటంటే, ఈసారి మాత్రం ఎలాగైనా సరే మాకు ఒక తమ్ముడో లేకపోతే కొడుకో పుడతారని. కానీ అట్ లాస్ట్ ఏమైందంటే నేను పాపను పుట్టాను. అది కూడా నేను బ్లాక్గా పుట్టాను. మా అమ్మగారు చాలా ఫెయిర్, మా నాన్నగారు మంచి ఫెయిరు, మా సిస్టర్స్ అందరూ మంచి ఫెయిరు. కానీ నేను 9th అమ్మాయిని, నేను చాలా బ్లాక్గా పుట్టానని చెప్పేసి మా అమ్మగారు 2-3 రోజుల వరకు ఆమె ఏడుస్తూనే ఉన్నారు. మా నాన్నగారు నాకు చూడడానికి హాస్పిటల్కి రాలేదు. మా అన్నీ కూడా బాగా ఏడ్చాడు. ఏంటంటే నాకు అందరు అక్కలు చెల్లెలు ఉన్నారు కానీ నాకు ఎవరు తమ్ముడు రాలేదని. సో దేవుడి యొక్క ప్రణాళిక ఆ ప్రకారం ఉండేమో నా జీవితంలో. సో ఏమైందంటే నేను 3వ సంవత్సరం నుంచి మా నాన్నగారు నాకు మంచి భక్తిలోనికి నేర్పించారన్నమాట. నేను వాళ్ళ అమ్మగారిలాగా ఉంటానని, అంటే మా నాన్నమ్మగారిలాగా నేను ఉంటానని. ఆమె చనిపోయిన తర్వాత నేను పుట్టానని చెప్పేసి మా నాన్నగారు నా మీద చాలా ప్రేమాభిమానం ఉండేది. సో ఏంటైందంటే 3వ సంవత్సరం నుంచి మా నాన్నగారు నాకు మంచి భక్తిలోనికి నేర్పించారు. నేను డైరెక్ట్ 2వ క్లాస్లో జాయిన్ అయ్యాను. 2 తర్వాత 4వ క్లాస్లో జాయిన్ అయ్యాను. నా స్టడీ అంతా కూడా ఒరియా స్కూల్లోనే నేను చదువుకున్నాను. నాకు తెలుగు ఏమాత్రం కూడా రాదు. సో 3వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం వచ్చేంత వరకు నాకు ఈ లోకంలో మరణం ఉందని నాకు తెలీదు, నాకు ఈ లోకంలో చింత ఉందని తెలీదు. ఒకరోజు మా అమ్మ నాన్నగారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారని నాకు తెలియదు అన్నమాట. సో 3వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం వరకు నా లైఫ్ చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే దుఃఖం లేదు. ఆ తర్వాత మా అమ్మ నాన్నగారు నాకు బాగా ప్రేమించారు. మా అమ్మగారు సమయానికి అన్నం పెడతారు, నాన్నగారు ఏటి కావాలంటే అది ఇస్తారు. కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. సో 8 years వరకు నేను ఒక మంచి రాజకుమార్తె వల్ల నేను చక్కగా, అంటే అప్పటి వరకు నా జీవితంలో నాకు దుఃఖం బాధ తెలియదు కనుక మంచి ఆనందంగా జీవించాను. కానీ 8వ సంవత్సరం వచ్చేటప్పుడు ఎప్పుడైతే మా అమ్మగారు తలక నాన్నగారు తాతయ్య గారు చనిపోయారని తెలిసిందో, వాళ్ళది శ్రీకాకుళం అన్నమాట. అప్పుడు ఏంటంటే కొన్ని రోజుల తర్వాత నేను ఒక సండే రోజు మా అక్కలందరూ కూర్చునేటప్పుడు నేను ఏమని అడిగానంటే, అక్క మళ్ళీ తాతయ్య ఎప్పుడు వస్తారు అని అడిగాను. అంటే ఎందుకంటే ఆయన తరచుగా మా ఇంటికి వచ్చేవాళ్ళు. అయితే అడిగితే మా అక్క అన్నారు, ఇదేంటి పిచ్చిదానిలా మాట్లాడుతావు, తాతయ్య చనిపోయారు కదా మరి తిరిగి రారని. నేనేం చేశానంటే సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలప్పుడు మాట నేను పరిగెట్టి వెళ్ళి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు మా అమ్మగారు ఏదో పుస్తకం చదువుతున్నారు, అష్టోత్తరాల పుస్తకం. అప్పుడు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అన్నాను, అమ్మ తాతయ్య ఎప్పుడు వస్తారమ్మా అని అడిగాను. మా అమ్మ అన్నారు, లేదా మా తాతయ్య చనిపోయారు కదా మరి రారు అని అన్నారన్నమాట. అయితే చనిపోవడం అంటే ఏంటమ్మా అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత తిరిగి రాడు అన్నారు. అయితే మరి ఎప్పుడు చూడనా అన్నారు. లేదు మరి ఎప్పుడు చూడు. అయితే నువ్వు చనిపోతావు అని అడిగాను. మా అమ్మ అన్నారు, నేను చనిపోతాను. నాన్నగారు కూడా చనిపోతారు. ఆ నాన్నగారు, మరి నేను చనిపోతాను. నువ్వు చనిపోతావు. అయితే మరి ఎక్కడికి వెళ్తావు అని అడిగాను. అప్పుడు మా అమ్మ అన్నారు, ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, ఎవరైతే చెడ్డ పని చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారని. అయితే ఒక మాట అడిగాను, ఇవంతా ఎవరి చేతిలో ఉన్నాయని. మా అమ్మ ఏమన్నారంటే, మేము శివుడి భక్తులం కనుక మా అమ్మ అన్నారు శివుడి చేతిలో ఉందని. శివుడు ఎక్కడ ఉంటున్నారు అని అడిగితే మా అమ్మ అన్నారు అతను తపస్సు చేస్తున్నారని. ఎక్కడున్నాడో ఏంటో కానీ నేను మాత్రం వెళ్ళి ఆయనకు అడుగుతాను, పుట్టించేవెందుకు చంపుతున్నావు ఎందుకని నేను అడుగుతానంటే మా అమ్మగారు ఏమన్నారంటే, ఇంత సామాన్యం కాదు శంకరుడితో మాట్లాడడానికి అన్నారు. ఎలా నేను శంకరుడితో కలుసుకోవాలంటే మా అమ్మ అన్నారు, తపస్సు ద్వారా ఒక కాళ్ళతో నువ్వు నిలబడి తపస్సు చేస్తే అప్పుడు నువ్వు శంకరుని కలుసుకుంటావని. నేను చేయగలను కానీ ఏదైనా చేస్తాను కానీ, బట్ నేనేంటంటే నాకు దేవుడు కావాలి అని నేను చాలా తాపత్రం పడ్డాను. ఆ రోజు మొదలైంది నా జీవితంలో. ఇక రామాయణం, మహాభారతం, భగవద్గీత, అష్టోత్తరాలు, సోమవారం, శివుడి పూజ ఇంకా ఎన్ని చేశానంటే ఆ 8వ సంవత్సరం ఏజప్పటికి మొత్తం అన్ని అష్టోత్తరాలు మొత్తం అన్నీ నా కంఠంలో ఉండేవి. ఇక 8వ సంవత్సరంలో నాకు మొదలైంది ఏంటి, ఒక టర్నింగ్ పాయింట్. నాకు మరి లైఫ్ అంటే నాకు నచ్చలేదు. నాకు లైఫ్ మరి నచ్చలేదు. ఇంకా బతకాలని ఇష్టం లేదు.
ఎందుకంటే నా ముందే నా తల్లిదండ్రి చనిపోతే ఇంకా ఎప్పుడు కూడా కలవకపోతే ఇంకా దానికంటే ముందు నేను చనిపోతేనే మంచిది. కానీ ఒకటి, నేను సూసైడ్ చేసుకోలేను. నాకు సూసైడ్ చేసుకోవడం ఇష్టం ఉండేది కాదు ఆ చిన్న వయసులోనే. సో నేను సూసైడ్ చేసుకోలేను. నిజమైన దేవుడు ఎవరు కనబడట్లేదు. ఎంతగా పూజలు చేస్తున్నా, ఇప్పుడు పూజల గురించి చెప్పానంటే చాలా సమయం అయిపోద్ది కనుక నేను పూజల గురించి చెప్పను. ఎంతో భక్తి చేసిన ఏ దేవుడు కూడా కనబడట్లేదని చెప్పేసి నేను చాలా ఒక ఫ్రస్ట్రేటెడ్ లాగా అయిపోయాను అనమాట. ఇంకా లైఫ్ ప్రతి నాకేం కూడా నచ్చలేదు. స్కూల్కి వెళ్ళి వస్తున్నాను, స్కూల్ చదువు మీద అన్ని చదువులు అన్నిట్లో చక్కగానే ఉంది. ఎవరు కూడా నా యొక్క ఇన్నర్ హార్ట్లో, నా యొక్క హృదయంలోన ఏదైతే జరుగుతుందో అది ఎవ్వరు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే బయటికి బాగా లావుగానే ఉన్నాను, బాగా హైట్గానే ఉన్నాను, బాగానే ఉన్నాను కనుక ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతారు మైండ్లో ఏముందని చెప్పేసి. చాలాసార్లు మా నాన్నగారికి అడిగేదాను, అందరికి అడిగేదాను, పూజారులకి అడిగేదాను, కానీ సరైన సమాధానం ఎన్నడూ కూడా దొరకలేదు. 8 నుంచి 12 సంవత్సరాల వరకు నేను వచ్చిన తర్వాత ఏంటంటే ఇది చాలా ఎక్కువైపోయింది. ఈ యొక్క మనసులో చాలా, ఇంకా రాత్రిపూట అది, పగలపూట అది, ఎవరితో మాట్లాడడం ఇష్టం ఉండేది కాదు, ఫ్రెండ్స్తో ఆడడానికి ఇష్టం ఉండేది కాదు. ఒకటే, నేను ఎందుకు ఈ భూలోకంలో ఉన్నాను, ఎందుకు నేను, వై యామ్ ఐ ఆన్ దిస్ ఎర్త్, నేను ఎందుకు చేతి భూలోకం మీద ఉన్నాను, అసలు నా పుట్టుకతలకు విలువేంటి, నేను తప్పు పని చేస్తాను నరకానికి వెళ్ళిపోతాను కదా. నేను చాలా తప్పు పనులు చేశాను. స్కూల్లో చిన్న చిన్న పెన్సిల్ ఎవరిదైనా పడిపోతే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేదాన్ని కాదు. నేను ఒకరి తలక సజెషన్లో పడి ఎవరు ఒక భోజనాలకు వెళ్ళేటప్పుడు ఈరోజు రేపు అంటే క్యాటరింగ్ అంతా అందరూ కూడా ఏంటి బఫై సిస్టమ్ అయిపోయింది. ఆ రోజుల్లో అందరూ కూర్చొని భోంచేవాళ్ళు కనుక జోళ్ళు బయట ఉండేవి. కొంతమంది సజెషన్ పెట్టి నేను ఒకసారి జోళ్ళు కూడా దొంగలాడాను. సో ఇవంతా నేను చేశాను, నరకానికి పోతాను. సో ఇవన్నీ నుంచి నేను తప్పు చేశాను, బట్ నేను ఎలా దీని నుంచి రక్షణ పొందుకుంటాను, తప్పు అయిపోయింది. కానీ మా నాన్నగారు అంటున్నారు, భగవద్గీత కూడా అంటుంది, నువ్వు ఎప్పుడైతే తప్పు చేసావు దానికి పనిష్మెంట్ ఉంది. లా చెప్తుంది నువ్వు తప్పు చేసావు అంటే పనిష్మెంట్ ఉంది. సో నాకు ఇప్పుడు రిడిమ్షన్ ఎలాగా, నాకు ఎలాగ విడుదల నేను పొందుకుంటాను. సో అలాగ 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్గా తయారై ఇంకా నేను ఏమైందంటే ఇక దేవుడు అన్నవాడు కనబడకపోతే మాత్రం ఎలాగైనా సరే చనిపోవాలని చెప్పేసి ఇంకా అదే తీర్మానంలోకి వచ్చేటప్పుడు దేవుడు అన్నవాడు దర్శించాలి, దేవుడు అన్నవాడు దర్శించాలి, దేవుడు అన్నవాడు దర్శించాలి అనేటప్పుడు రాత్రి నేను ప్రతిరోజు అట్లీస్ట్ నేను 2-3 ఇయర్స్ వరకు ఒకే దర్శనం చూసాను. ఏంటంటే నేను పూజ చేస్తున్న వాళ్ళందరూ కూడా అంటున్నారు, నీకు అన్నీ ఇస్తాం కానీ నీ సృష్టించిన సృష్టికర్త ఎవరో నువ్వు అడగవద్దని. నేను అన్నా, నాకు ఏమి వద్దు, డబ్బు వద్దు, బంగారం వద్దు, చదువు వద్దు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు సృష్టించిన సృష్టికర్తే కావాలంటే నేను మొక్కుతున్న అన్ని దేవుళ్ళు కూడా ఏం చేశాయంటే, నువ్వు ఆ ప్రకారం చేసావంటే మాత్రం నిన్ను మేము కొడతామన్నాయి. అంటే నేను అన్న, కొడతారు ఎందుకు, కంప్లీట్ నన్ను చంపేయండి అని. ఎలాగ నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, చంపేయండి అంటే అవేమన్నాయంటే, మేము నీకు కొట్టడానికి అధికారం ఉంది కానీ చంపడానికి అధికారం లేదని. ఆ యొక్క కళలో అవి చెప్తున్నాయి మాట. అప్పుడు నేను అన్నాను, చంపడానికి అధికారం లేదంటే సంబడి ఈజ్ దేర్, ఎవరో ఒకరు ఉన్నారు. సో అప్పుడు నేనేం చేశానంటే వీళ్ళు నాకు కొట్టడం మొదలెట్టారన్నమాట. అప్పుడు కొట్టడం మొదలెట్టేటప్పుడు నా చేతులు 2 పైకెత్తి నేనేమంటున్నానంటే, నన్ను పుట్టించిన దేవా నువ్వు ఎక్కడున్నావు, నన్ను విడుదల దయచేయని. అప్పుడు ఆకాశం తెరవబడ్డది, ఒక ఆయన వచ్చారు, నన్ను తీసుకొని వెళ్ళారు. ఇలా నేను కంటిన్యూస్గా చూసేదాన్ని. కానీ ఆయన జీసస్ క్రైస్ట్ అని కానీ, ఒక క్రిస్టియన్స్ అని ఒకటి ఉందని కానీ అని నాకు ఏమీ తెలియదు. ఎన్నడూ కూడా నేను యేసు ప్రభుని నేను ఇప్పుడు కూడా ఆ పిక్చర్లో కానీ ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఎప్పుడైతే నేను 7th చదువుతున్నానో అప్పుడు నేను హిస్టరీ చదివేటప్పుడు దాంట్లో యేసు ప్రభుని చంపిన దాని గురించి వరల్డ్ హిస్టరీలో నేను చదివాను అన్నమాట. అప్పుడు నేను ఆలోచించాను, ఎవరైనా ఎందుకని నేను ఏదైతే కళ్ళలో చూస్తున్నానో ఒక చేతులు కదా ఎత్తిస్తున్న, చేతులు 2 చాపు ఉన్నాయి కానీ 2 చేతుల్లో మొత్తం బ్లడ్ ఉంది. సో ఈయనెవరు అని చూసి ఇక్కడ అది మొదలు పెట్టానమాట. అప్పుడు నేను ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా నాన్నగారు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ ఒక ప్రిన్సిపల్ గారి ఫ్యామిలీకి వెళ్ళి నేను వాళ్ళు అడిగాను. అసలు వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళరు, కానీ నేనేం చేశానంటే వాళ్ళు ఈవినింగ్ వాక్ చేసేటప్పుడు, అప్పటికి నాకు జస్ట్ 12 or 13 years, అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నాకు యేసు ప్రభు కొరకు నాకు మీరు చెప్తారా అనేసి. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇదేంటి ఇంత చిన్నపిల్ల మాకు అడుగుతుంది యేసు ప్రభు గురించి మీరు చెప్తారని చెప్పేసి. ఆమె ఏం చేశారంటే చేయి పట్టుకుని వాళ్ళ ఇంట్లోని తీసుకెళ్ళి, నీకేంటి కావాలి అని అంటే, నేను నాకు సృష్టించిన సృష్టికర్త గురించి కావాలి, నేను బ్రతకాలి, నేను బ్రతికి మా అమ్మ నాన్న కూడా చిరకాలం చూసేటట్లు దేవుడు నాకు కావాలని. ఏ రోజైతే వాళ్ళు బైబిల్ గురించి ఆదికాండం గురించి చెప్పారో ఆ రోజునే ఏమైతే ఆమె చెప్పేవాళ్ళు మొత్తం అదంతా కూడా నాలో ప్రింట్ అయిపోయింది. ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళడం, ఆమె దగ్గర గంట కూర్చోవడం, బైబిల్ గురించి తెలుసుకోవడం. నేను 15వ సంవత్సరం అంటే నేను 14+లో నేను నా 10th క్లాస్ కంప్లీట్ చేశాను. నేను 14వ సంవత్సరం అప్పటికి అంటే నా 10th క్లాస్ అప్పటికి కంప్లీట్లీ నేను దేవుడితో బాగా అంటే ఒక రిలేషన్ అయిపోయింది అన్నమాట.
నేను ఫుల్ బైబిల్ ఎప్పుడు కూడా చదవలేదు. అయితే నేను ఎప్పుడైతే 7th క్లాస్ చదువుతున్నానో అప్పుడు మా హెడ్ టీచర్ ఏంటయ్యారంటే, ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు అందరినీ న్యూ టెస్టమెంట్ ఇచ్చారన్నమాట. నాకు కూడా న్యూ టెస్టమెంట్ ఇచ్చారు. ఒరియా నూతన నియమం అంటారు ఒరియాలో. అయితే ఆ బుక్ ఎంత బాగుండేదంటే చాలా బాగుండేవి పేపర్స్. అయితే స్కూల్ మాకు 10 to 4 వరకు ఉండేది. మేము బయటకు వచ్చాం, స్కూల్ నుంచి ఇంటికి వచ్చే ముందు ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుంది అన్నమాట, చాలా పెద్దది. ఒకవైపు ఐటీఐ ఉంటుంది, ఇంకోవైపు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, ఇంకోవైపు శివుడి కోవిల్ ఉంటే, ఇంకోవైపు శ్మశానం ఉంటుంది. ఈ చుట్టూ చాలా పెద్ద మైదానం ఉంటుంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ కొరకు. సో నేను జస్ట్ ఆ బుక్స్ రీడింగ్ అంటే ఇప్పటికీ నేను బుక్స్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. నేను ఎక్కువ బుక్స్ చదవడానికి ఇష్టపడతాను. అయితే ఆ బుక్ నాకు దొరికినందుకు నేను ఎంత ఇష్టపడ్డానంటే, దాంట్లో ఏంటి రాసిందో నాకు తెలియదు. చాలా ఇష్టపడి, ఆ రోజుల్లో నా దగ్గర బ్యాగ్స్ లేవు, మేము ఇలాగే పట్టుకుండేవాళ్ళం. ఎంత ఉద్యోగస్తుల పిల్లలైనా ఇలాగే చేతులు పట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఎవరికి ఒక బ్యాగ్ ఉండేది, పెద్ద మాకు డిమాండ్ ఉండేది కాదు. సో ఆ లోన్ ఇది పెట్టేసి చాలా సంతోషంగా వస్తున్నాను. ఏంటంటే మా హెడ్ టీచర్ ఇంగ్లీష్ తీసుకుండేవాళ్ళు, నేను అప్పుడు ఇంగ్లీష్లో బాగా ఉండేదాన్ని. సో ఆమె నేనంటే బాగా ఇష్టం, అయ్యో ఆమె వెళ్తుండే ఒక గుర్తుగా నాకు ఇచ్చారని చెప్పేసి నేను చాలా సంతోషిస్తుంటే, కొంత దూరానికి నేను చూసేటప్పటికి ఒక పెద్ద మంట మాట. ఏంటి మంట అని దగ్గరికి వెళ్ళేటప్పటికి పిల్లలందరూ కూడా 5, 6, 7 ఈ ముగ్గురు బ్యాచ్ మగపిల్లలు ఆడపిల్లలందరూ ఏం చేశారంటే బైబిల్స్ కాల్చేస్తున్నారు. మొత్తం ఎన్ని బైబిల్స్ అయితే మా హెడ్ టీచర్ ఇచ్చారో జ్యోతి మేడం, అవంతా కూడా నేను దూరం చూసేటప్పటికి అవంతా ఒక పెద్ద పోగు పెట్టి కాల్చేస్తున్నారు అనమాట. సో నేను కొంత దూరం వెళ్ళేటప్పుడు నాకు అర్థమైపోయింది ఇవి కాల్చేస్తున్నారని చెప్పి. అది బైబిల్ అని కూడా నాకు తెలియదు, ఎందుకంటే మీద నూతన నియమం రాస్తుంది. అప్పుడు నేను ఏంటైందంటే నేను వెనక్కి వచ్చేటప్పటికి కొంతమంది మగపిల్లలు ఏంటన్నారంటే మా అక్కల వాళ్ళు నాతోనే చదువుతుండేవాళ్ళు. నేను అప్పుడు 6th, 7th సారీ. అప్పుడు ఏమనంటే మీ చెల్లి దగ్గర చూడు ఆ రెడ్ కలర్ బైబిల్ ఉంది, అది లాగేసి మంటలో వేయండి అని అన్నారు. మా అక్కజెల్లు వచ్చారన్నమాట. మా అక్కజెల్లు వచ్చి అన్నారు, అది మంది కాదు అన్నారు. ఏంటి మంది కాదు అని అన్నాను. ఈ బుక్ ఏమొచ్చి ఇది మంది కాదు, మనం చదవకూడదు, అది తెచ్చి మంటలో వేసి అని అన్నారు. నేను అమ్మో బుక్కుని మంటలు వేసిడు, నేను ఏమాత్రం కూడా వేయనంటే మా కొంతమంది బాయ్స్ వచ్చి ఏమన్నారంటే, శాంతి తు దెబ్బునా నహి అంటే నువ్వు ఇస్తావా ఇవ్వ అన్నారు. నయము దెబ్బిని నేను ఇవ్వను అన్నాను. తు దెబ్బునా నహి అన్నారు. నువ్వు ఇవ్వకపోతే మాత్రం మేము జబర్దస్త్ చేస్తామన్నారు. అప్పుడు ఏంటంటే అప్పుడు నాది హవ్వై జోడు పెట్టుకుని అప్పటికి 4 గంటలు అప్పుడు ఆకలేస్తుంది. పరిగెట్టి వస్తే ఈ బాయ్స్ నాకు ఎంట పెడుతున్నారు. అయినా సరే నేను ఇంటికి వచ్చేసి అలా మంచం మీద పడిపోయాను, కానీ వాళ్ళకి మాత్రం బుక్ ఇవ్వలేదు. ఆ బుక్ నేను పిల్లోలో పెట్టుకున్నాను. ఇక నేను చేసేదాన్ని అంటే సాయంత్రం 6 నుంచి 8 మాది స్టడీ అవర్ ఉండేది కదా, అప్పుడు ఆ పిల్లో తీసి ఆ బుక్ తీసి మెల్లికి చదివేదాన్ని. మా ఇంట్లో వాళ్ళు ఎవరు చూడకుండా ఉంచేదాన్ని. ఎందుకు మా అక్కజల్లి చూస్తే కూడా వాళ్ళు అంటారు ఇది మన పుస్తకం కాదు, అది ఎవరిదో పుస్తకం అని చెప్పేసి. అలా చదువుతుంటే ఒకరోజు మా బావగారు వచ్చారు, మా పెద్ద బావగారు. అంటే మా పెద్దక్క పెళ్ళేటప్పటికి నేను పుట్టలేదు, నేను అన్నాను కదా 9th చైల్డ్ అని. అప్పుడు మా బావగారు ఏం చేస్తారంటే ఒకరోజు మధ్యాహ్నం వచ్చి పడుకోవడానికి పిల్లో తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళగా నా పిల్లో తీసుకొని వెళ్ళారు. నా పిల్లో తీసుకొని జస్ట్ ఆయన తలలో ఆ తల ఇలా పెట్టేటప్పటికి ఆయనకి గట్టిగా అనిపించింది అన్నమాట. ఏంటి లోన్ ఉందని తీసేటప్పటికి ఆయన చూసి ఆ బైబిల్ని చూసిన వెంటనే ఆయనకైతే ఎంత కోపం వచ్చిందంటే, మా ఇంట్లో మా పెద్ద బావ గారు అంటే ఒక పులి టైప్ మాట. ఆయన హైట్ అలాగే ఉంటారు, ఆయన అలాగే స్టౌట్గా హైట్గా ఉండేవాళ్ళు. అప్పుడు మా అక్కకి పిలిచారు, ఏంటిది ఎవరు తీసుకొచ్చారు, ఎవరి పిల్లో ఇదనంటే ఏమో శాంతి తీసుకొచ్చిందేమో అని అన్నారు. నేనైతే గజగజ వణికిపోయాను. చిన్న వయసు, మా ఇంట్లో చాలా భయస్తురాలుగా మా ఇంట్లో వాళ్ళని పెంచారన్నమాట. మాట విప్పడానికి కూడా మా ఇంట్లో ఎవరికి వీడలేదు, అంత క్రమశిక్షణ మా ఇంట్లో. అయితే ఎవరిది ఇది అనేటప్పటికీ మా శాంతి తీసుకొచ్చిందేమని అనేటప్పటికీ అన్నారు, ఇది చదువుతుందా ఏంటి అని మా అక్క వచ్చి అడిగింది. ఏంటి ఆ పుస్తకం తీసుకొచ్చా చదువుతున్నావా ఏంటంటే చదువుతున్నానంటే, మా బావగారు చెప్పిన మాట ఏంటంటే, ఒక్కసారి అది ఇది చదవడం మొదలెడితే దాని ప్రాణం పోయిన దీనికి వదలదు. హల్లెలూయా. వన్స్ ఇది చదవడం మొదలెడితే ఇంకా దాని ప్రాణం పోయినా సరే విడివదని అన్నారన్నమాట. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏంటి దీంట్లో ఉంది, నేను చనిపోయినా సరే చనిపోతాను కానీ ఈ పుస్తకాన్ని కూడా వదలని. ఆ రోజు నుంచి చాలా స్ట్రాంగ్గా నేను చదవడం మొదలెట్టాను. చాలా స్ట్రాంగ్, అర్థమయ్యేది కాదు, బట్ నేను చాలా థొరోలీ చదవడం మొదలెట్టాను అనమాట. సో ఏంటంటే 10th క్లాస్ పాస్ అయ్యాను. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు నేను బైబిల్ చదువుతున్నానని చెప్పేసి. కాలేజ్కి వెళ్ళాను, +2 అయిపోయింది. గ్రాడ్యుయేషన్ 2nd ఇయర్ అప్పటికి నేను ఆదివారం ఉండలేక
చర్చికి వెళ్ళానమాట. ప్రతిరోజు వెళ్ళేదాన్ని, ప్రతిరోజు నేను కాలేజ్ నుంచి చర్చికి వెళ్ళేదాన్ని. చాలామంది ఫ్రెండ్స్కి తీసుకొని వెళ్ళి, నేను ఏ రోజైతే మొదటి రోజు కాలేజ్లో జాయిన్ అయ్యానో ఆ రోజు సువార్త ప్రకటించడం మొదలెట్టాను. హల్లెలూయా. సో నేను ఉండలేకపోయేదన్నమాట, ఆ మంట నేను ఉండలేకపోయేదాన్ని. ఏ రోజు నేను అప్పటికి ఎప్పుడు నేను చర్చి చూడలేదు. ఏ రోజైతే నేను చర్చికి కాలేజ్లో ఫస్ట్ డే వెళ్ళానో అదే రోజు చర్చి ఏమొచ్చి దగ్గరుండి చూసి మొదటి రోజు వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చాను. కానీ రెగ్యులర్గా నేను వెళ్ళేదాన్ని. అయితే ఆదివారం పూట వెళ్ళేదాన్ని కానీ సగంలో వచ్చేదాన్ని. సైకిల్ తొక్కుతుంటే నా కళ్ళంటే నీళ్లు పడిపోయేవి. నేను ధైర్యం తెచ్చుకోలేకపోతున్నాను, ఏం చేయాలి అని చెప్పేసి. అప్పుడు ఒకరోజు సెకండ్ ఇయర్ అప్పుడు నేను ఇది చర్చి నుంచి పైకి వస్తాను, ఇలాగేమాట పైన ఉంటుంది చర్చి. నేను బయటకు వచ్చేటప్పటికి మా అన్నీ చూశాడు. మా అన్నీ ఇంటికి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళామంటే నేనేం అనలేకపోయాను, అబద్ధం చెప్పలేకపోయాను, నిజం చెప్పలేకపోతే మా అన్నీ ఒక్క లెంపకే కొట్టాడు కదా, ఆ గోడకి మంచి తగులుకుంది మాట. ఇక మా నాన్నగారు అనేది ఏమైంది అని అంటే, ఎక్కడికి వెళ్ళింది తెలుసా, పలానా వాళ్ళు వెళ్తారు కదా, ఏదోదో మాట్లాడతారు కదా, పలానా వాళ్ళు వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళి వస్తుంది తిను. అప్పుడు నేను నోరు పెగిలించి ఏంటన్నానంటే, అన్నయ్య నీకు తెలుసా, మా అన్నీ చాలా పెద్ద నాకంట, నేను చాలా చిన్న. మా ఇంట్లో చెప్పాను కదా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. అయితే మా అన్నయ్య నీకు తెలుసా, నిజమైన దేవుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభు, ఈ కర్రలు ఇవన్నీ ఏంటి లేవు అని చెప్పగాన మా అన్నయ్య ఇంకా అప్పట లంపకెళ్ళి కొట్టడం మొదలుపెట్టాడు. ఇంకా కొంతసేపు వరకు నేను మరి లెగలేకపోయాను. అప్పుడు మా నాన్నగారు అడ్డుకున్నారన్నమాట. ఏంటి కొడుతున్నావు ఏంటిది అని చెప్పేసి. ఆ రోజు నుంచి నాకు అన్నారు, నీ చదువు అంత బంద్, ఇక కాలేజ్కి వెళ్ళకు, మాకు చాలా పరువు తక్కువ పనులు చేస్తున్నాం. మన క్యాస్ట్లో ఎవరున్నారు, అప్పటికి మా కమ్యూనిటీలో ఒక్కరు కూడా లేరు. ఒక్కరు కూడా మా ఊర్లో, మా పట్టణం, మా యొక్క సిల్క్ సిటీ బెరంపూర్, ఒక్కరు కూడా మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరు లేరు. మా నాన్నగారు నాకు ప్రశ్నిస్తున్నారు, ఎవరున్నారు, నీకు ఎవరు బ్రెయిన్ వాష్ చేశారు? నేను ఎవరు బ్రెయిన్ వాష్ చేయలేదు నాన్న, ఏదైతే నాకు ప్రశ్న ఉండదు ఆ ప్రశ్నకి జవాబు ఇది. మా నాన్నగారు నేను ఎన్ని పూజలు చేసేదాన్ని, నువ్వు అంతా ఈరోజు మానేసావు ఇదని. అప్పుడు నేను అన్న, నాన్నగారు ఇది నా బ్రీతింగ్, ఇది నా ఊపిరి, నేను దీన్ని విడిచిపెట్టలేనని. అప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ ఒకటైపోయారు. మా బావగారులు, మా ఊరి పెద్ద, మా యొక్క క్యాస్ట్ పెద్దలు వాళ్ళందరూ వచ్చి అన్నారు, ఇదిగో మీ పాప ఇలాంటి పని చేస్తుంది, దాన్ని పూరి తీసుకొని వెళ్ళి, అంటే మాది అక్కడ ఒడిస్సాలో పూరి ఒక, ఇక్కడ అలాగే సింహాచలం తిరుపతి అలా ఉంటుంది, అక్కడ తీసుకొని వెళ్ళి తన నాలుక కట్ చేసి దీనికి మళ్ళా మన హిందుత్వంలోనే తీసుకురావాలి ఇదని. అప్పటికి నేను బాప్తిసం తీసుకోలేదు. ప్రతి ఆదివారం మా ఇంట్లో మీటింగ్ జరుగుతూనే ఉండేది. ఒకరోజు నేను రూమ్లో అలా ప్రార్థన చేస్తున్నాను, నా వణుకుతనం వచ్చేస్తుంది. ఎందుకంటే నేను అనుకుండేదాన్ని, నేను ప్రభువా నేను ఆడపిల్లని అయిపోయాను, మగపిల్లని అయితే నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండేదాన్ని, ఆడపిల్లని ఎక్కడికి వెళ్తాను చెప్పు ప్రభువా. సో ఒక్క పని చేస్తానా, నేను ప్రభువుని చెప్తున్నాను, మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఆ రూమ్లో నేను ఉండి ఏమన్నానంటే, నేను హృదయంలో నీకు పెట్టుకుంటాను కానీ బయటికి మాత్రం నీకు యాక్సెప్ట్ చేయను, బయటికి మాత్రం నేను నీకు యాక్సెప్ట్ చేయను అంటే. అప్పుడు అలా నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏమన్నాడంటే, నువ్వు నాకు వదిలేస్తావా, నువ్వు నాకు మర్చిపోతావా, సరే మర్చిపోతే మర్చిపో, కానీ నేను నిన్ను విడువను, నీ కొరకు ఈ ఆకాశం చేశాను, నీ కొరకు ఈ భూమి చేశాను, ఈ సృష్టి అంతా నీ కొరకే నేను ప్రాణం పెట్టాను, నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను విడువను అనేసి అన్నాడనమాట. ఆ మాటకి సాయంత్రం 6 అప్పుడు ఇంట్లో అంతా మీటింగ్స్ అవుతుంది, ఒక 10 మంది కూర్చొని. అప్పుడు నేను అన్నాను, ఏది ఏమైనా నేను ప్రభుని విడిచిపెట్టను, ఏది ఏమైనా నేను ప్రభుని విడిచిపెట్టనని చెప్పి బైబిల్ పట్టుకొని మోకరించి ఉన్నాను. వాళ్ళు పిలిస్తే వాళ్ళు అంటారే నువ్వు బయటికి వెళ్ళిపోతావా అంటే బయటికి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని. కానీ ప్రభు ఒక మాట చెప్పాడు, నా యొక్క పర్మిషన్ లేకుండా నీ శరీరంలో ఒక రోమాన్ని కూడా ముట్టుకోవడానికి ఎవ్వరికి కూడా అధికారం ఇవ్వనని. ఆ ప్రకారం దేవుడు కృప చూపించాడు. సరిగ్గా 1999 నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అప్పుడు గ్రామ్ స్టైన్ 2 పిల్లలకి చంపేశారు. ఆ విషయం నాకు తెలియదు. జనవరి 22న. అప్పుడు 23rd ఆ విషయం నాకు తెలిసింది. మా అన్నయ్య మా నాన్నగారు ఏమన్నారంటే, ఒడిస్సాలో ఎక్కడ చూసినా చర్చెస్ వచ్చి కాల్ చేస్తున్నారు, కూల్ చేస్తున్నారు, క్రైస్తవులకి చంపేస్తున్నారు, నీ వలన నీకు కూడా కాల్ చేసి చంపేస్తారు, నీ ద్వారా మా కుటుంబం అంతా కూడా కాల్ చేస్తారని చెప్పేసి మా ఇంట్లో మొదలెట్టారు. ఎప్పుడు జనవరి 1999 23వ తారీఖు ఆ రోజు 10 నేను చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళిన తర్వాత 3 గంటల వరకు తలుపేసి ప్రార్థన చేశాను. ప్రభువా ఇంతవరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాను కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు. ఎందుకంటే బయటికి వెళ్తే నా మీద ఉమ్ము వేసేవాళ్ళు, ఇంట్లో ఉంటే గొడవ చేసేవాళ్ళు, అంత బ్లాంక్గా ఉండేది. ఏ మాత్రం కూడా ఒక ధైర్యం అనేది ఏమీ లేదు నాకు అసలు. కానీ ప్రభు మాటకు మాత్రం కొన్నిసార్లు పిరికైపోయిన దేవుడు మాట మాత్రం నేను పట్టుకొని ఉండేదాన్ని. అప్పుడు ఏంటన్నానంటే, ఈ రోజు బట్టి నేను నీ కొరకు జీవిస్తాను అని చెప్పేసి ప్రభు ఆ రోజు ఏం చేశానంటే, నేను బొట్టు తీశాను మొట్టమొదటిసారి.
అంటే అది నాకు ఒక ప్రమాణం గురించి, అది మీ ఇష్టం, నేను నా గురించి నేను చెప్పుకుంటున్నాను. అయితే ఆ రోజు తీసిన తర్వాత మా వీధిలో వాళ్ళందరూ కూడా అనేవాళ్ళు, ఈ అమ్మాయి ఇంత మంచి అమ్మాయి, ఇంత మంచి బిహేవియర్, ఎందుచేత మతం మార్చిందని. ఈ ప్రకారం ఏంటంటే సేమ్ ఇయర్ October 17th సూపర్ సైక్లోన్ అయింది. ఆ సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడేటంటే బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటాను నాయన అన్నారు. ఈ రాత్ర నువ్వు నాకు మాట ఇవ్వకపోతే నేను ఊరుకోను అన్నాడు అన్నమాట. అప్పుడు ఆ రాత్రే October 17 అప్పటికి మా ఇంట్లో టీవీలు ఇవి అన్నీ పడిపోతున్నాయి. స్లాబ్ మొక్కెళ్ళిపోయింది, అంటే స్లాబ్ అంటే మాది పెరటి రేఖ, అది ఎగిరిపోయింది. భయంకరమైంది అన్నమాట ఆ రోజు సూపర్ సైక్లోన్. సేమ్ ఇయర్ ఎప్పుడైతే గ్రామ్స్టన్ వాళ్ళ 2 పిల్లల్ని చంపేశారో, నేనేమనుకున్నా అంటే ప్రభు ఈరోజు చనిపోయినా నాకేం పర్లేదు అండి, నేను దగ్గరికి వెళ్తానంటే ప్రభు అన్నాడు నో అన్నాడు. ఏమి, నేను సువార్త చెప్పాను కదా, పల్లెటూర్లకు వెళ్ళాను కదా, ఉపవాసం చేస్తున్నానంటే ప్రభు అన్నాడు నా ముద్ర నీ మీద ఇంకా పడలేదని. అదే నెల October 31 అవ్వకముందే నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక నేనంటే RSS, BJP, బజరంగ్ దళ్, శివసేన అని చెప్పేసి మా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు చాలా భయపెట్టేసి ఇచ్చేసేవారు అనమాట. అప్పుడు నాకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు. నేను పాకెట్ మనీ కొరకు, నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడే నేను నా పాకెట్ మనీ కొరకు నేను 50 రూపాయలు, ఫస్ట్ నా ఇన్కమ్ 50 రూపాయలు. ఆ తర్వాత ట్యూషన్ పెరిగింది. నేను కంప్యూటర్ డిప్లొమా చేశాను కనుక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ నేను ఉండేదాన్ని, అది అతొక స్కూల్లో టీచర్గా ఉండేదాన్ని. అవన్నీ కూడా మా అన్నీ ఏమన్నాడంటే, మా చెల్లి క్రైస్తవురాలు కనుక మీ పిల్లలందరూ కూడా క్రైస్తవ చేసేస్తుందని ట్యూషన్ బంద్ అయింది. ఇక్కడ ఫైనాన్షియల్ సోర్స్గా నాకు ఏంటి కూడా లేకపోయాను. ప్రతిరోజు కన్నీరు తప్ప ఇంకా నా జీవితంలో ఏంటి లేదు. అయితే 23 years అప్పుడు ఒకటి మాత్రం ఉండేది, నా దేవుడు నాతోనున్నాడని. 23 yearsలోన నాకు జాబ్ వచ్చింది. HR బయోప్లాంటింగ్ కంపెనీలో నేను జాబ్ చేయడం మొదలెట్టాను అనమాట. జాబ్ చేసిన తర్వాత భువనేశ్వరం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను 2005 to 2008. అప్పుడు ఆ సమయంలోనే నేను చదువుతుండి ఉద్యోగం చేస్తూ నేను PGDRD చేశాను. ఆ తర్వాత MBA కొరకు కూడా నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇచ్చాను. MBA కూడా నాది ఆ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు మిగతా సెమిస్టర్స్ ఇవ్వడానికి నాకు అవకాశం దొరకలేకపోయింది. అయితే 2007లో ఒక విషయానికి ఆ యొక్క ఇయర్ నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఏ విషయంలో అంటే, ఇంతవరకు దేవుడు నాతోనే సంబంధం నాకు తెలుసు, కానీ నేను భువనేశ్వరం వెళ్ళిన తర్వాత అది క్యాపిటల్ సిటీ, అక్కడున్న ప్రపంచం, నేను నూతిలో కప్పలాగా పెరిగాను, ఒక స్పిరిచువల్ లైఫ్లోకి వెళ్ళిపోయాను. కానీ ఈ టెంప్టేషన్స్కి ఓవర్కమ్ చేసుకోవడం, ఎలాగ ఫేస్ చేయాలో ఇవంతా నేను చాలా ఇగ్నోర్గా ఉండేదన్నమాట. ఒక భయంతో ఉద్యోగం చేసేదాన్ని. ఎందుకంటే నేను ఒకటి వన్ థింగ్, నేను మగవాళ్ళంటే చాలా భయపడేదాన్ని, జనం అంటే భయపడేదాన్ని, గొడవలంటే భయపడేదాన్ని. ఇలాంటి పరిస్థితిలో 100 మంది మగవాళ్ళ మధ్య నేను ఒకే ఆడపిల్లని జాబ్ మాట. అలాంటప్పుడు 2007లో చాలా ప్రపోజల్స్ వచ్చాయి నా జీవితంలో. చాలామంది హిందూస్ వచ్చిన నేను ఎవరిని కూడా చేసుకోలేదు. 16 yearsలో మొదలైంది నాకు సంబంధాలు రావడం, 29 years వరకు, కానీ నేను ఎవరిని చేసుకోలేదు. చాలామంది హిందూస్ వాళ్ళు వచ్చి నేను కంప్లీట్లీ చెప్పాను నేను చేసుకోలేను. లాస్ట్ 2007 February 15వ నా మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్నమాట. నా మ్యారేజ్ ఫిక్స్ అయింది ఒక ఆయనతోటి ఫిక్స్ అయిన తర్వాత అయితే నా మనసులో ఒకటి ఉండేది ఏంటంటే, కట్నాలు ఎవరు అడుగుతారో నేను వాళ్ళని చేసుకోను, నేను ఎవరినైనా వివాహం చేసుకుంటాను, ఎప్పుడు కూడా నా దగ్గర ఇంకొక ఆడ మనిషి కొరకు అప్రిషియేట్ చేయకూడదు. రెండో విషయం. మూడో విషయం, నాకు క్యాస్ట్ ఎప్పుడు అడగకూడదు. ఈ 3 నాలో ఉండేవి. ఏదైతే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందో 2007లో January 1వ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఎప్పుడవుతుంది? February 15th, అంటే 1.5 month ఉంది. అయితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ఎవరితోటైతే నాకు అవుతుందో నీవు నాకంట పెద్ద కనబడుతున్నావు అని ఒకళ్ళు చేతి చెప్పాడనమాట. ఆ విషయం నాకు వినబడ్డది, ఆ విషయం నాకు తెలిసింది. ఆ విషయం తెలిసిన వెంటనే నేను అనుకున్నాను, ఇదేంటి ఇలా మాట వచ్చింది అని చెప్పేసి 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను. January 2nd, 3rd and 4th భువనేశ్వరం వెళ్ళిపోయాను. అక్కడ 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసేటప్పుడు మొదటి రోజు ప్రభు అన్నాడు, ఈ వివాహం నీ కొరకు కాదు. రెండో రోజు అన్నాడు, నేను నీ కొరకు గొప్పది దాచి ఉంచి ఉన్నాను. మూడో విషయం అన్నాడు, నీ కొరకు నేను గొప్పగా వాడుకుంటాననేసి. నేను ఈ 2 విషయాల తర్వాత కానీ మొదటి విషయం, ఈ వివాహం నీ కొరకు కాదన్న వెంటనే మా అంకుల్ గారికి ఫోన్ చేసి చెప్పాను, నాకు ఈ వివాహం వద్దంటే అందరూ కూడా ఆశ్చర్యమైపోయారు. ఇదేంటి February 15th పెళ్ళి తినలేదంటాను. నేను చేసుకోనంటే చేసుకోను, నేను చేసుకోకుండా ఇలా ఉండిపోతాను దేవుడి గురించి హీరోయిన్గా, కానీ నేను చేసుకోనని. మా ఇంటి వాళ్ళకి అంతవరకు తెలియదు. February 1వ తెలిసింది, శాంతి పెళ్ళి కదా ఎందుకు రావట్లేదని. అప్పుడు మా ఇంటి వాళ్ళకి నేను చెప్పాను, నేను ఈ వివాహం క్యాన్సిల్ చేశానని. ఆ సంవత్సరం అంతా ఒక్క పూట కూడా ఏడపోయిన రోజు లేదు మాట. అప్పుడు దేవుడికి ఒక ప్రామిస్ చేశాను, 2007 December 31 వరకు నేను వెయిట్ చేస్తాను. ఈ మధ్యన నాకు వివాహం జరగకపోతే
ఇక నేను నీ కొరకు అట్టి రీతిగానే ఉండిపోతానని. సో December 2న నా కొరకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. దాంట్లో మొట్టమొదట నేను బయోడేటా చూసింది ఏంటంటే నో క్యాస్ట్, నో కలర్, నో క్యాష్ అనేసి దాంట్లో వచ్చింది. అయితే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. నాకంట 3 to 5 years చెన్నై ఉండాలా, ఉద్యోగం చేసి రిజైన్ పెట్టాలి. మూడో విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి అన్నిటికంటే ప్రేమించాలి, దేవుడు భక్తుల్ని ప్రేమించాలి, మిషనరీస్ని ప్రేమించాలి, పేదల్ని గౌరవించాలి అని ఆ యొక్క బయోడేటా చూసేటప్పుడు నేను ఎవరు అతనో నాకు తెలియదు, ఆయన ఏ ఉద్యోగం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఆ విషయం నేను ఇష్టపడ్డాను. ఆయనతో నాకు వివాహం జరిగింది 2008 March 25న. ఆయన నా వారి గ్యాబ్రియల్ పాణి గారు. సో ఆయన నాకు చాలా సపోర్టు. నా మినిస్ట్రీలో ఎంత అంటే, నేను ఫైజాబాద్ అయోధ్యలో మొట్టమొదటి వివాహం అయినప్పుడు మాకు స్టూడెంట్స్ ఒక 150 ఉండేవాళ్ళు. వాళ్ళందరి మధ్యన దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత నేను విజయనగరం వచ్చాను. విజయనగరంలో కూడా యూత్ సెమినార్లో కానీ, మా స్టూడెంట్స్ మధ్యన కానీ, విమెన్స్ ఫెలోషిప్లో కానీ అన్నిట్లో ప్రభు చక్కగా వాడుకుండేవాడు. 2015న హెడ్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే మాట్లాడారు, మీకు వెస్ట్ బెంగాల్ వెళ్ళాలంటే ఏ ప్రిన్సిపల్ కూడా వెళ్ళట్లేదు, ఎలాగంటే ఇతనికి అడిగారు మాట. అప్పుడు ఇతను ఏమన్నారంటే నేను శాంతిని అడుగుతానని. అతను అడిగేటప్పుడు ఆ డెప్యూటీ డైరెక్టర్ ఏమన్నారంటే నో ఐ విల్ టాక్ టు శాంతి, నేను శాంతితో మాట్లాడతామని చెప్పి ఆమె ½ an hour మాట్లాడి ఏమన్నారంటే వెస్ట్ బెంగాల్ మీరు వెళ్ళాలి, లేకపోతే మేము ఆ బ్రాంచ్ క్లోజ్ చేసేస్తాం, ఓన్లీ ఫర్ 2 years శాంతి, ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ యూ, మీరు అక్కడికి వెళ్ళండి అని. అప్పటికి మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, బాబు 3 years, పాప 6 years. మేము అక్కడికి వెళ్ళడం మొదలెట్టింది. 6 నెలలు నేను సిక్ అయిపోయాను. 2015 జూన్లో వెళ్ళాం. 6 నెలలు సిక్ అయిపోయాను అనమాట. సిక్ అయిపోయి ఒకటే అన్నాను, ప్రభు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ప్రభు అన్నాడు, ఇది రాతి స్థలం, అందుచేత నీకు తీసుకొచ్చాను. రాతి స్థలం నాకు తెచ్చి నేనేం చేయాలి అన్నాడు. ఇక్కడ నువ్వు పని చేయాలన్నాడు. నేను పాస్టర్ని కాదు, పాస్టర్ తగ్గ మిస్సెస్ని కాదు, నేను సేవకురాల్ని కాదు, మిషనరీ కాదు, ఏమీ కాదు. ఒకటి, నువ్వు నాకు చూపించిన దారిలో నడ్డమే నాకు తెలుసు, కానీ నేను వాక్యం చెప్పడం నాకు తెలీదు. ప్రభు అన్నాడు, బండలాంటి రాతి లాంటి స్థలంలో విత్తనం వేసిన విత్తని స్థలానికి నీకు తీసుకెళ్తున్నాను, అక్కడే నువ్వు విత్తనం వేయాలన్నాడు. అక్కడే విత్తనం వేయాలంటే 6 months నేను అక్కడ ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత మొట్టమొదటి సువార్త ప్రకటించాను. ఎక్కడంటే మా బాబు తలక స్కూల్కి వెళ్ళి అక్కడ ఆడవాళ్ళందరూ కూర్చొని ఉంటే వాళ్ళ మధ్యన కూర్చొని భాష రాకపోయినా అలా కూర్చొని వాళ్ళ మాటలతో సహా నేను కలిసి ఆ ప్రకారం సువార్త ప్రకటించడం మొదలైంది. 25 నుంచి 30 గ్రామాలకి వెళ్ళడానికి ప్రభు కృప చూపించాడు. స్లమ్స్కి వెళ్ళడానికి సహాయం చేశాడు. బంకురా మెడికల్ కాలేజ్లో డాక్టర్స్ మధ్యన మినిస్ట్రీ చేయడానికి సహాయం చేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో సహాయం చేశాడు. పోలీస్ స్టేషన్లో సహాయం చేశాడు. పొలిటికల్ లీడర్, మున్సిపాలిటీ చైర్మన్ వాళ్ళ ఆఫీస్లో కూడా సహాయం చేసి సువార్త ప్రకటించడానికి. ఇటు రీతిగా లగ్భగ్ మేము 25 to 30 ప్లేసెస్లో మా భర్త నాకు హెల్ప్ చేయబట్టి ఆయన ఏమాత్రం బయటికి కనబడరు, కానీ నాకు చాలా ప్రోత్సాహపరిచేవాళ్ళు. మాకు చిన్న టీం ఉంది. ఆల్మోస్ట్ పాస్టర్ గారు, శేఖర్ పాస్టర్ గారు కలిసి 13 మందికి బాప్తిస్మం ఇచ్చారు. హల్లెలూయా. చాలా కఠినమైన స్థలం. అసలు క్రైస్తవులు చాలా ఘోరంగా ఉంటారన్నమాట. వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళ యొక్క సమస్తం కూడా వాళ్ళు యేసు ప్రభుతో చాలా దూరంగా ఉన్నట్టు వాళ్ళ జీవితాలు ఉంటాయి. వాళ్ళకి కేవలం క్రిస్మస్ అండ్ ఈస్టర్ సండే వాళ్ళకి తెలుసు. కానీ దేవుడు మహాకృపను పెట్టి మా పాస్టర్ గారు శేఖర్ పాస్టర్ గారు పెట్టి, మాకు ఆత్మీయులుగా ఉన్న మరి పవన్ పాస్టర్ గారు పెట్టి మేము ఎంతగానో వాళ్ళ టీం కూడా మేము చాలా ఉజ్జీవింపబడుతున్నాం. సో ఇంకా మేము మినిస్ట్రీ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ మధ్యన జంషెద్పూర్లో కూడా వెళ్ళడం జరిగింది. ఈ ప్రకారంగా మేము ఆ మినిస్ట్రీ కొరకు కూడా ప్రార్థన చేయండి. నాకు మినిస్ట్రీ అంటే ఒకటే, ఏంటి మినిస్ట్రీ లేదు, నాకు సువార్త ప్రకటించడమే అది నా మినిస్ట్రీ. ఇంకోటి ఏమీ లేదు. సువార్త నశించిపోయిన ఆత్మలకి ప్రకటించడమే నా మినిస్ట్రీ. ఎక్కడికి వెళ్ళినా నా హృదయంలో ఒకటే ఉంటుంది, ఏంటంటే భాష నేర్చుకోవాలి, కొత్త మనుషులతో కలవాలి, సువార్త ప్రకటించాలి. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మరి పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు.